నమస్కారం సార్. ఈరోజు రాష్ట్రాన్ని సాధించిన మా కేసీఆర్ గారి నేతృత్వంలో, అలాగే ఖమ్మం జిల్లా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్కి సిద్ధమైంది. అలాగే గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా పాపడపల్లి గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండపర్తి లక్ష్మి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ప్రజల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాల్ని వాళ్ళకి తెలియజేసి ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అనేది జరగకపోవడం వల్ల, అలాగే కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. అలాగే మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో పాపడపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండపర్తి లక్ష్మి గారిని గెలిపించుకుంటామని తెలియజేస్తారు. కొండపల్లి లక్ష్మిని ఎందుకు గెలిపించారో ఏం చెప్తారు? పాపడపల్లి గ్రామ ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరికీ నమస్కారాలు. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కొండపర్తి మల్లికార్జున గారి భార్య అయిన కొండపర్తి లక్ష్మి గారిని మేము సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ చేసుకున్నాం. సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ చేసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరం కోరుకుంటున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీలో ఈ 10 సంవత్సరాల గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి పనులు మొత్తం జనంలోకి తీసుకుపోయి మేము చేసిన పనులు ఇదే పాపడపల్లి గ్రామంలో ఒక 20 కోట్ల రూపాయలన్ని పనులు సర్పంచ్గా చిన్నపైన మొత్తం గారి ఆధ్వర్యంలో ఈ ఊర్లో గ్రామం అభివృద్ధి చెందింది. ఈ పాపడపల్లి గ్రామంలో 2 ఇండ్లున్నా కూడా సీసీ రోడ్డు వేసిన ఘనత ఈ ఊరికి ఉంది. చరిత్ర మాకు ఏ ఇంటికైనా ఏ ఊరికైనా సీసీ రోడ్డు లేకోకుండా ఉన్న ఇల్లు లేవు, బజారు లేవు. ఈ పాపడపల్లి మొత్తం దేవాలయాన్ని కూడా జాండ కూడా సీసీ రోడ్డు మిగిలి ఉన్నది దాఖలా లేవు. ఈ కాకుండా ఊరిలో కూడా అప్పుడు వేసిన లైట్లే తప్ప ఈ రోజు వరకు ఒక్క లైట్ కూడా పెట్టలేదు. చీకటిమయం అయిపోతుంది. ఆ రోజు కింద రూపాయి బిల్ల పోతే చూసుకునే అంత వెలుతురు ఉండేది. ఈరోజు చీకటిమయం. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలవట్లేదు. ఈ 2 సంవత్సరాలలో ఒక 10 రూపాయల పని కూడా జనంలో చూపించలేరు, వాళ్ళు జరగలేదు. మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొండపర్తి లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ పాత పద్ధతుల్లోకి మేము తీసుకొచ్చి మళ్ళీ ఇదే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేమందరం సహకరిస్తాం. పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ పాపడపల్లిని సొంత ఊరు లెక్క, దత్తత ఊరు లెక్క తీసుకొని ఈ ఊరికి ఎంతో అభివృద్ధి చేశారు. మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో మేము మళ్ళీ ఆ సహకారాలతో మా మండల లీడర్లు, మా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పొగడాల నాగరాజు గారి ఆధ్వర్యంలో, ఈ సైదులు గారి ఆధ్వర్యంలో ఈ ఊరిని మళ్ళీ ప్రగతి పదంలో తీసుకుపోతామని, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా రైతులకు అందరికీ తెలుసు, జనానికి అందరికీ తెలుసు. ఒక్కటే ఈ పాపడపల్లిలో జరిగేది ఏంది, ఒక 20 ఎన్నో ఇండ్లు ఇచ్చారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఇండ్లు లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. 150 మంది ఇండ్లకు పెట్టుకుంటే 20 ఇండ్లు రాలేకపోయినాయి. తర్వాత ఫ్రీ కరెంటు రాని వాళ్ళు ఇంకా 150-200 మంది ఉన్నారు ఈ ఊర్లో. రాని వాళ్ళు ఉన్నారు. గ్యాస్ కూడా కొత్త కలెక్షన్లు ఒక్కటి కూడా లేవు. మేము పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఈ సమస్యలను మేము రాసుకొని రేపు గెలిచిన తర్వాత ఇదే సర్పంచ్ గారు చేసే ఫస్ట్ పని ఏంటంటే రామాలయాన్ని పూర్తి చేసుకోవడానికి 100% మేము అందరం సహకరిస్తాం. ఇదే గ్రామ ప్రజలందరూ సహకారంతో, మండల లీడర్ల సహకారంతో ఖమ్మంలో కూడా పెద్ద వర్తకులు, టోకు వర్తకులు అలాంటి వాళ్ళ దగ్గర పోయి సందాలు వసూలు చేసి ఇదే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బులు వేసి ఈ రామాలయాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఆ శ్రీరాముడి దయ వల్ల మాకు ఈ అవకాశం వచ్చిందని మేము అనుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పాపడపల్లి గ్రామ ప్రజలందరూ వాళ్ళ అమూల్యమైన ఓటు చాలా విలువైంది. ప్రధానమంత్రికైనా ఒకటే ఓటు ఉంటుంది, ఆ సామాన్యుడికైనా ఒకటే. అంటే ఓటు విలువ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా అందరికీ ఓటు విలువ ఒకటే అని ఇచ్చారు. ఉన్నోడికి ఆ విధంగా లేనోడికి అది కాకుండా ఆ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో కొండపర్తి లక్ష్మి గారిని గెలిపిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ 10 సంవత్సరాల అభివృద్ధిలో 55 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. అలా కంటే నలుసు అంతా కూడా అన్యాయం జరగలేదు. అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఇచ్చారు. ఎవరో లేనిపోని అపోహలు చెబితే ఈ గ్రామ ప్రజలు నమ్మరని ఇదే కొండపర్తి మల్లికార్జున పార్టీలకు అతీతంగా లేకుండా ఒకటే పార్టీలో ఉండి ఈ అవకాశంగా ఏ రోజు ఒక పార్టీ మారే మనస్తత్వం కాదు. ప్రజలలో అందుబాటులో ఉండి మచ్చ లేకుండా ఈరోజు ఒకసారి గతంలో ఎంపీటీసీ ఉండి కూడా కొన్ని ఓట్లతో మెజార్టీతో ఓడిపోయారు. అప్పుడు సేవ చేద్దాం అనుకో, అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు పాపడపల్లిలో జనరల్ సీట్ అయి సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళ భార్యను పెట్టుకొని పాపడపల్లి ప్రజలకి అనునిత్యం 24 గంటలు ఈ ప్రజల దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన ఉంటాడు. మనం ఏ రోజు పోయి డోరు కొట్టినా కూడా నేనున్నా అని బయటకు వచ్చి అది ఏ సమస్య అయినా కూడా ఆయన తీరుస్తాడు. మంచి మనిషి. వాళ్ళ భార్యను మనం గెలిపించుకుంటే ఆయన మనకు అండదండలుగా ఉండి మనం ఏ సమస్య అడిగినా మనకు తీరుస్తానికి గట్టి నమ్మకం ఉంది. ప్రజలందరిలో కూడా ఉన్నది.
ప్రజలందరిలో కూడా ఉన్నది కాబట్టి మనం ఎవరు చెప్పే మాయ మాటలకి ప్రలోభాలకు లొంగకుండా మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మనం బ్యాటు గుర్తు మీద మన అమూల్యమైన ఓటు వేసి మెజార్టీతోనే గెలిపించుకొని 10 వార్డులను కూడా గెలిపించుకొని ఉప సర్పంచ్ కూడా తీసుకొని ఎప్పుడైనా అభివృద్ధి అనేది ఒక్క చేతుల్లో రెండు చేతులు కొడితేనే సభ్యుడు వస్తుంది కాబట్టి శబ్దం వస్తుంది కాబట్టి ఒక బండి ముందుకు పోవాలంటే రెండు రోజాలు ఉండాలి. ఒక భార్యాభర్త ఆ సంసారం సాగాలి అంటే ఇద్దరు భార్యాభర్త ఉంటే ఆ సంసారం ముందు అట్లే ఉప సర్పంచ్ వార్డులు గెలవాలి, మనం సర్పంచ్ అభ్యర్థి గెలవాలి. రెండు గెలిచి మనం ఎలాంటి లేకుండా ఇలాంటి వార్డు నెంబర్లు వాళ్ళకి ఇచ్చి సర్పంచ్ వీళ్ళకి ఇచ్చి కూడా మనం అభివృద్ధి చేయలేం. ఒక్క చేతిని కొడితే సభ్యుడు రాదు అన్నట్టుగా మనం ఆ వార్డు నెంబర్లు గెలిపించుకొని సర్పంచ్ని గెలిపించుకొని మనకున్న సమస్యలన్నీ పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈ ఊరు చేయాలి. ఈ ఊరు గతంలో కూడా ఎన్నో గొడవలు చికాకులతో ఉంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చి కొత్త సర్పంచ్ మనం అప్పుడు సర్పంచ్లను ఎన్నుకున్న తర్వాత గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. పాపడపల్లిలో గొడవలు ఉన్న పాపడపల్లి ఇలా ప్రశాంతంగా ఉన్నది అని అంటే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ అది సాధ్యపడదు. కాబట్టి మనం కొండపర్తి లక్ష్యం గారిని గెలిపించుకోవాలని మరొకసారి పాపడపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం పెడతాను. జై తెలంగాణ. ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే? అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతోని బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కొండపర్తి లక్ష్మి గారికి ప్రచారం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనేది మీరు ప్రశ్న అడిగారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఆనాడు మరి మా సర్పంచ్గా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు, గెలిచారు. అజయ్ కుమార్ గారి నాయకత్వంలో పాపిడిపల్లికి మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు చిన్న బజార్కి వెళ్ళినా చిన్న గల్లీకి వెళ్ళినా కూడా అన్నీ కూడా సీసీ రోడ్లే వేశారు. ఆ వేసినటువంటి ఘనత వేపించినటువంటి ఘనత పువ్వాడ అజయ్ కుమార్ గారికే దక్కింది. అదేవిధంగా షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి పథకం కానీ ఆ రోజు ఇంటింటికి తిరిగి మోటార్ సైకిల్ వెహికల్ మీద ఇచ్చినటువంటి ఘనత అజయ్ కుమార్ గారికి దక్కింది. అందులో ఈ గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వచ్చినాయని చెప్తున్నారు. 55 డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారి ఇళ్ళు వచ్చినాయి. సో ఇంటింటికి నల్లా నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుడి కూడా రామాలయం గుడి కూడా కేసీఆర్ గారి అభివృద్ధిలోనే జరిగింది. ప్రతి ఇంటికి మేము తిరిగినప్పుడు అమ్మ కేసీఆర్ గారు 2000 పింఛన్లు వస్తున్నాయి అని చెప్తున్నారు. పింఛన్లు కూడా ప్రతి గడపకి అందుతున్నాయి. అందుకనే మేము ఇవన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ గ్రామంలో పాపిడిపల్లి గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే కొండపర్తి లక్ష్మి గారు ఉన్నారో వారి గుర్తు బ్యాటు గుర్తు, వారికి అమూల్యమైన బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని. అలాగనే ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి మోసం చేసింది మహిళల్ని. 2500 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదు. మరి అవ్వ తాతలకి వృద్ధులకి వికలాంగులకి మరి 4000 రూపాయల పింఛన్ పెంచుతానని చెప్పేసి వాళ్ళని పెంచలేదు. ఆడపిల్లలు చదువుకునే వాళ్ళకి స్కూటీలు ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు రైతులకి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవ్వలేదు. గతంలో మనం కేసీఆర్ గారు ప్రభుత్వం రాకమునుపు ఏదైతే చూసినామో రైతులకి ఈరోజు ఏదైతే యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకునేటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెచ్చింది. అన్ని ఉత్త మాటలు చెప్పి 6 గ్యారెంటీలు తీసుకొస్తానని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఓటుతోనే మనం కొట్టాలి, ఓటుతోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు మెయిన్ కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల్లోనే ఇక్కడ గ్రామాల నుంచే కాంగ్రెస్ పతనం అయింది అని చూపించాలి అంటే మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ ఎక్కడ నిలబడినా కూడా గెలిపించుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి పాపడపల్లి గ్రామంలో చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇంటింటికి ప్రచారం చేస్తే కూడా కొండపర్తి లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపి అని కూడా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి కూడా ఇక్కడ గ్రామస్తులు మొత్తం ఇంటింటికి ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత అదే పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, పాపడపల్లి గ్రామం నుంచి.